భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శారదాంబాయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 21 నందు జరాసంధ సంబంధితులైన భూపతులు శ్రీకృష్ణుని దగ్గరకు దూతను పంపుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, కోళ్లు అరుణోదయం కాకుండానే కూస్తూ ఉన్నాయి. అవి కూస్తే పరమాత్మ వెళ్లిపోతాడని విరహాన్ని భరించజాలక శ్రీకృష్ణ పత్నులు ఆ కోళ్లను నిందిస్తూ ఉన్నారు. సుగంధాన్ని వెదజల్లే పారిజాత పుష్ప సాంగత్యంతో పిల్లగాలులు చల్లచల్లగా మెల్లమెల్లగా వీస్తున్నాయి. భ్రమర ఝుంకారాలు, విహంగ సమూహాల కిలకిలా రావాలతో, వందిమాగతుల మేలుకొలుపుతో, ప్రణామాలతో శ్రీకృష్ణచంద్రుడు మేలుకొంటున్నాడు. శ్యామసుందర్ని గాఢ పరిశ్వంగంలో ఉన్న రుక్మిణీదేవి సైతం విరహ వేదనకు తాళలేక పవిత్రమైన బ్రహ్మ ముహూర్తాన్ని నిందించసాగింది. తన్ముహూర్తంలో మేలుకొని శ్యామసుందరుడు నిత్యకృత్యాలు నిర్వహించి ఆత్మస్వరూప ధ్యానంలో నిమగ్నుడైపోతూ ఉంటాడు. తద్ధ్యానంలో ఆ దేవదేవుని దివ్య దేహం ఆనంద పారవస్యాన పులకరిస్తూ ఉంది. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యమై అయ్యాత్మస్వరూపం భాసిల్లుతూ ఉంటుంది. అఖండమైన అయ్యాత్మతత్వంలో ఉపాధులు కానీ వాటికి ఆలంబనమైన వస్తువులు కానీ ఏమీ ఉండవు. అది నాశనరహితమై నిత్య సత్యమైనది. చక్షురింద్రియం వల్ల సూర్య చంద్రులు, వారి ద్వారా చక్షురింద్రియము ప్రకాశించడం నైసర్గికము. ఆత్మతత్వం స్వయం ప్రకాశమైనది. నిజ స్వరూపమందే అది అఖండానందాన్ని పొందుతూ ఉంటుంది. దేశ కాలాలకు అపరిచ్ఛేద్యమై ఏకమాత్ర రసస్వరూపమందు ఉండడం వల్ల ఆత్మయందు అవిద్యకు స్థానమన్నదే లేదు. సృష్టి స్థితి సంహారాలకు ఆధారభూతమైన బ్రహ్మ, విష్ణు, రుద్ర శక్తులు మనకు కానరావడం వల్ల ఇది అనుమానించబడుతూ ఉన్నది. శక్తి రూపంలో, స్థితిలో, ఆనంద స్వరూపంలో ఉన్న దానిని వ్యక్తం చేయడానికే బ్రాహ్మి అని వ్యవహరిస్తారు. అట్టి నిజాత్మనే శ్రీకృష్ణదేవుడు ధ్యానిస్తూ ఉంటాడు. అనంతరం నిర్మల జలాల్లో స్నానం చేసి శుభ్రమైన పీతాంబరాదులను ధరించి సంధ్యావందన, యజ్ఞ కార్య, గాయత్రీ జపాది విద్యుక్త సత్కర్మలు ఆచరిస్తాడు. సూర్యోదయ సమయంలో తన అంశాస్వరూపులైన దేవ, ఋషి, పితరులకు తర్పణాలు సమర్పించి కులంలోని వృద్ధ జనులకు, బ్రాహ్మణోత్తములను, గౌరవనీయులను పూజిస్తాడు. ఆపై సువర్ణాభరణాలతో అలంకృతాలై మొదటిసారిగా ఈనినవి, సమృద్ధిగా పాలిచ్చేవి, శ్రేష్టమైనవి అయిన 13,000 గోవులను నూతన వస్త్రాభరణాలతో భూసుర శ్రేష్ఠులకు ప్రదానం చేయడం ఆ దేవదేవుని దినచర్యలో ప్రధానమైనది. అనంతరం నిజ విభూతులైన గో బ్రాహ్మణ కుల వృద్ధులను, ఆచార్య జనులను ఆరాధించి వినయంగా ప్రణమిల్లి మంగళ ద్రవ్యాలను స్పృశించడం కూడా వాసుదేవుని దినచర్యలో భాగమే. సహజ సౌందర్య నిలయమైన పరమాత్మ యొక్క దివ్య శరీరం యావత్ భూతలానికి అలంకారమనక తప్పదు. అయినా పీతాంబరధారి అయిన కౌస్తుభ మణిని ధరించి దివ్యాభరణ, సుందర సుగంధ పుష్పమాలలతో, చందనాది అంగరాగాలతో అలంకరించుకుంటూ ఉంటాడు. ఆ మీద తన ప్రతిబింబాన్ని దర్పణంలో తిలకించుకుని గో వృషభాలను, ద్విజ దేవ విగ్రహాదులను, చతుర్వర్ణాలలోని పెద్దలను, అంతఃపురవాసులను తిలకించి వారి వారి కోరికలు తీర్చి అందరినీ ఆనందపరిచి తాను ప్రసన్న చేతస్కుడై ఉంటాడు. చందన తాంబూల పూల హారాదులను ప్రప్రథమంగా భూసురులకు, సర్వజనులకు, అమాత్య వర్గానికి, రాణులకు క్రమంగా అందించి ఆ తర్వాత శేషించిన వాటిని తాను స్వీకరిస్తాడు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యేసరికల్లా దివ్యాస్వాలను పూంచిన రథంతో దారకుడు సంసిద్ధంగా ఉంటాడు. సాత్యకి ఉద్ధవుల హస్తాలు పట్టుకుని ఉదయగిరిని అధిరోహించునట్టి భాస్కర భగవానునిలా ఆ రథాన్ని ఎక్కుతాడు. తత్సమయంలో సిగ్గుతో శిరస్సులు వంచుకున్న రాణీవాసపు నారీజనాన్ని చిరునవ్వులతో ఆకర్షిస్తూ భవనాల నుండి పురోగమిస్తాడు. ఏవం విధ విశిష్ట గుణ సంపన్నుడైన ఆ శ్రీకృష్ణదేవుడు యాదవ జన పరివేష్టితుడై సుధర్మ సభాభవనంలో ప్రవేశిస్తాడు. అక్కడ వారికి క్షుత్పిపాసాలన్నవి ఉండవు.
పాప తాప మోహ జర మృత్యు రుగ్మతలు నామమాత్రానికి కూడా వారి దరి చేరవు. దేవేరుల వీడ్కోలు అందుకుని భగవానుడు సభామందిరాన్ని భాసల చేస్తూ యథోచితాసనంపై సుఖాసీనుడవుతాడు. శ్యామసుందరుణ్ణి ఆ స్థానంలో తిలకిస్తూ ఉంటే నక్షత్రాల మధ్య చంద్రుని చూసినంతగా శాంతి, ఆనందము, ఆహ్లాదము కలుగుతూ ఉంటాయి. విదూషకులు నవ్విస్తూ ఉండగా నాట్యాచార్యులు తమ కళాకౌశలంతో ప్రేక్షకులను ముగ్ధులను చేస్తూ ఉండగా నర్తకీమణులు నృత్యం చేస్తూ ఉన్నారు. తాళ మృదంగ వీణావేణు శంఖభేరీ నాదాలు, వందిమాగధుల గానాలు, నాట్యం చేసే వేళలో నారీమణుల అందెల రవళులు ఆ దివ్య సభాభవనాన్ని ప్రతిధ్వనింప చేస్తూ ఉన్నాయి. పండిత శ్రేష్ఠులైన భూసుర శ్రేష్ఠులు వేద మంత్రాలపై విమర్శలు సాగిస్తూ ఉన్నారు. ప్రాచీనులైన రాజాధిరాజుల సద్గుణ సంపత్తిని కొందరు గానం చేస్తూ ఉన్నారు. ఓనాడు సభలో సర్వులు తన్మయులై ఉన్న సమయంలో భవన ద్వారం దగ్గర ఓ నూతన వ్యక్తి నిలిచి ఉండడం వార్తాహరుడు వాసుదేవునికి చెప్పాడు. భగవానుని ఆదేశానుసారం ద్వారపాలకుడు ఆ సేవకుణ్ణి సభలో ప్రవేశపెట్టాడు. ఆ వ్యక్తి వినయ వినమితాంగుడై దోయిలించిన హస్తాలతో జరాసంధునికి లొంగని భూమీసుల సందేశాన్ని వినిపిస్తూ శ్రీకృష్ణదేవ, మనోవాగతీత స్వరూప, సచ్చిదానంద స్వరూప, శరణార్థుల దుఃఖాలను త్రుటికాలంలో తీర్చగల కరుణామయ, మేమింకా జనన మరణ రూప భేదభావంతో వేదన చెందుతూ ఉన్నాం. అట్టి మమ్మల్ని రక్షించు. మానవులు ఆశాపాశాన్ని విడజాలక మోహవశులై నిషిద్ధ కర్మలే ఆచరిస్తూ ఉంటారు. వారికి ఉపాసనాదులు నచ్చవు. వాసనామయ జీవన విధానాలే వారికి కావాలి. వారికి నీ అపార శక్తి అర్థం కాదు. నువ్వు కాలరూపంలో ఉండి ఆశాలతలను ఖండించి వేస్తూ ఉంటావని గుర్తించజాలరు. కాలశక్తి స్వరూపుడవైన నీకు ప్రణామాలు. జ్ఞాన బలాదులను సజ్జనులను సంరక్షించే నువ్వు దుష్ట జన శిక్షణార్థమై ప్రాదుర్భవించావు. నీ అవతార రహస్యం కూడా ఇదియే. నీ ఆదేశాలను అతిక్రమించి జరాసంధులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. జన్మ జన్మాంతరాలలో చేసుకున్న పాప ఫలంగా మేము ఈ బాధ అనుభవిస్తున్నామన్న విశ్వాసంతో ఉన్నాం. కానీ ఈ జన్మలో నీ భక్తులమైన మాకి భయ బాధలు ఉండకూడదని మా అంతరాత్మ చెబుతూ ఉన్నది. కృష్ణ, శీఘ్రమే వచ్చి మమ్మల్ని కాపాడు. సుఖ ప్రారంధం వల్ల రాజ్య విషయ సుఖాలు ప్రాప్తిస్తాయి. స్వప్న సమానాలైన సుఖాలను అనుభవించడం అంటే శవానికి సుఖప్రాప్తి వంటిదే. భోగాలను అంటిపెట్టుకుని అసంఖ్యాకంగా భయాలుంటాయి. సంకల్ప వికల్ప కామ క్రోధాది భావాలు మా మనస్సులను ఆవరించి ఉండడం వల్ల మేమెంతగానో బాధలను పొందుతూ ఉన్నాం. అజ్ఞానం కారణంగా మేము మాయామోహితులమై జనన మరణ సంద్రంలో పడి తీరం చేరజాలక కొట్టుకుంటూ ఉన్నాం. నీ చరణ కమలాలను ఆశ్రయించగల వారి శోక మోహాదులను రూపుమాపుకోగలుగుతారు. కనుక నువ్వు కరుణించి జరాసంధ రూపమైన కర్మబంధాలను ఖండించి మమ్మల్ని బంధ విముక్తులను చెయ్యిదేవా. 10 సహస్ర గజ బలోపేతుడైన జరాసంధుడు గొర్రెలను బంధించినట్లు మమ్మల్ని బంధించి వేశాడు. దేవా, 17 సార్లు జరాసంధుని తరిమి కొట్టిన నీవు లీలగా 18వ పర్యాయం వాని చేతిలో ఓడినట్లు నటించావు. నువ్వు అనంత బల పౌరుష స్వరూపుడవు. నీ అపజయాన్ని తన ప్రతాపంగా భావించిన జరాసంధుడు గర్వించి నీ అనన్య భక్తులమైన మమ్మల్ని అందరినీ చెరసాలలో పెట్టాడు. మా దైన్య స్థితిని అవగతం చేసుకుని నువ్వు సముచిత రీతిని చెయ్యి అంటూ దూత, దేవదేవ, జరాసంధ బాధితులైన రాజులందరూ పై విధంగా ప్రార్థించారు. వారందరికందరూ నీ చరణారవిందాలను మనసా ధ్యానిస్తూ ఆశ్రయించిన వారే. నీ సందర్శనాభిలాషతో ఉన్న వారందరినీ సర్వ విధాలా నువ్వు సంరక్షించి ఆత్రత్రాణ పరాయణుడు అన్న బిరుదును సార్థకం చేసుకో స్వామి అని అతడు మాట్లాడుతూ ఉండగానే నారద దేవర్షి అక్కడకు విజయం చేశాడు. ఆ దివ్యర్షి జటచ్చటలు సువర్ణ ప్రభలను అతిక్రమించి సభాభవనాన్ని సూర్యోదయమైనట్లు భాషించచేయసాగాయి. లోకేశులకే స్వామి అయిన పరమాత్మ పరివార సమేతంగా లేచి నిలబడి నారద మహర్షికి శిరస్సు వంచి నమస్కరించాడు. నారదుడు సుఖాసీనుడైన తర్వాత శ్రీకృష్ణచంద్రుడు, దేవర్షి, జగత్రయ సంచారులైన తమకు తెలియని విషయాలు లేవు. మిమ్మల్ని చూసినంత మాత్రాననే సమస్త లోకవార్తలు తెలుస్తాయి. ధర్మరాజాదులు ఇప్పుడు చేయదలుచుకున్న దానిని వివరించండి అనగా నారద మహర్షి బదులు పలికాడు.
వాసుదేవ, జగన్ నిర్మాతవు, విశ్వవ్యాపకుడవు, జగన్మాయావివి అయిన నీ అనంత శక్తి ప్రభావాలను గుర్తించడం బ్రహ్మాదులకే అసాధ్యం. సర్వజీవులలోనూ నీ దివ్యశక్తి అంతర్నిహితమై ఉంది. కాష్టంలో దాగి ఉన్న అగ్నివలే మానవ మాత్రులు తమలోనే ఉన్న నిన్ను గుర్తించలేరు. ఎన్ని పర్యాయాలో నేను నీ మాయను గుర్తించిన వాడను. కావున ఏమీ తెలియని వాడిలా నువ్వు పాండవేయులను గురించి ప్రశ్నించడం నాకు ఎంతమాత్రం నచ్చలేదు. దేవదేవ, నీ వైష్ణవ మాయను ఆశ్రయించియే నువ్వు సృష్టి స్థితి సంహారాలు కొనసాగిస్తూ ఉంటావు. నీ మాయ వల్ల అసత్యమైన ఈ సృష్టి సత్యమైనట్లు కానవస్తుంది. నువ్వు ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటావో ఎవరికి తెలుస్తుంది? అచింత్యమూర్తివైన నీకు నేను సదా వందనం చేస్తూ ఉంటాను. దేహ సంబంధమైన వాసనలు బాగా పట్టించుకున్నవాడు కాలచక్రంలో పడి నలిగిపోవడానికే కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ ముక్తి కోసమే సత్కర్మలు చేయడము, అట్టి వారిని కరుణించడానికే వివిధములైన లీలావతారాలను ధరిస్తూ ఉంటావు. పరమ పావనమైన విమల సత్కీర్తి జ్యోతిలు అజ్ఞానులు మోక్ష పథాన్ని గుర్తించగలుగుతారు. పరబ్రహ్మమూర్తివైన నీకు వందనాలు. లీలలు నటిస్తూ ఏమీ తెలియని వాని వలె నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. అయినా చెబుతాను, ఆలకించు. ధర్మరాజు బ్రహ్మలోకవాసులు అనుభవించే భోగాలను ఇక్కడే అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనకు ఎట్టి వాంఛలు లేవు. కానీ నీ విశేషానుగ్రహార్థం రాజసూయ యాగానికి సంకల్పం చేశాడు. అతని సంకల్పానికి నీ అనుమతిని ప్రసాదించి వారలనందరినీ అనుగ్రహించుదేవా. ఆ యాగానికి భవదీయ దివ్య సందర్శన భాగ్యార్థం దేవతలు, మహర్షులు, రాజన్యులు విచ్చేయుచున్నారు. విజ్ఞానంద ఘనుడవైన నిన్ను దర్శించిన మాత్రాన అంచుతులు సైతం పవిత్రులవుతూ ఉంటారు. నీ దివ్య దర్శన స్పర్శ సంభాషణార్హతలు గల వారిని గురించి చెప్పేదేమున్నది? దశ దిశా వ్యాప్తమైన నీ కీర్తి ముక్తిహేతు ఉండడంలో సందేహం లేదు. నీ చరణామృత ధార స్వర్గంలో మందాకినిగా, పాతాళంలో భోగవతిగా, భూలోకంలో గంగగా ఖ్యాతిగాంచి జగత్రయాన్ని పావనం చేస్తూ ఉన్నది అన్న నారద వచనాలు విన్న జరాసంధునితో యుద్ధం చేయాలన్న కుతూహలంతో ఉన్న వారికి అతని పలుకులు రుచించలేదు. పరమాత్మ చిరునవ్వు నవ్వి, ఉద్ధవ, నువ్వు నా మేలు కోరేవాడవు, మంచి సలహాలను ఇవ్వగలవాడవు, కార్యకార్య యుక్తాయుక్త జ్ఞాన సంపన్నుడవు. నిన్ను ఉత్తమునిగా నేను భావిస్తూ ఉన్నాను. నీ యోచనానుసారం భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తాను. కనుక ఈ విషయంలో నీ అభిప్రాయం చెప్పు అన విని భగవానుడు సర్వం తెలిసి కూడా నన్ను అడుగుతూ ఉన్నాడు. అతని ఆదేశానుసారం ఉద్ధవుడు సావధానంగా యోచించి స్వాభిప్రాయాన్ని నివేదించ సంసిద్ధుడయ్యాడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 21 నందు జరాసంధ బంధితులైన భూపతులు శ్రీకృష్ణుని దగ్గరకు దూతను పంపుట మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 22 నందు వాసుదేవుడు ఇంద్రప్రస్థానికి పయనించుట మొదలైన కథలను విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. శుభమస్తు. స్వస్తి.